రిలయన్స్ స్మార్ట్ బజార్ వద్ద సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రిలయన్స్ స్మార్ట్ బజార్ లో కాలం చెల్లిన కూల్ డ్రింక్స్, నిత్యావసర సరుకులు ప్రజలకు విక్రయిస్తున్నారని స్మార్ట్ బజార్ ముందు సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, మోటారాయుడు ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ మేరకు స్మార్ట్ బజార్ లో గురువారం నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతు మంత్రంగా తనిఖీలు చేశారని ఆరోపించారు. ఈ స్మార్ట్ బజార్ ను సీజ్ చేసి ఉన్నత అధికారులు చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు రంగానాయుడు, మోటా రాముడు, సుంకయ్య, అబ్బాస్ మరియు సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సేఫ్టీ అధికారులు కానీ, లేదంటే ఆర్టీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఏదైతే ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యతలు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గంట సేపు అయినా సరే ఇప్పటివరకు రాలేదు. గత 3 రోజుల నుంచి రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఎక్స్పైరీ డేట్ అయినటువంటి సరుకులు, అలాగే కూల్ డ్రింక్స్, అలాగే పళ్ళ రసాలు, అలాగే పండ్లు, కూరగాయలు, కాస్మోటిక్స్ ఎక్స్పైరీ డేట్ అమ్ముతున్నారని చెప్పేసి 3 రోజుల నుంచి ప్రజల ఫిర్యాదు మేరకు జరుగుతూ ఉంది. అయితే 3 రోజుల నుంచి కూడా నిన్నేమో సేఫ్టీ అధికారులు వచ్చారు, పరిశీలన చేశారు. మొత్తం అంతా కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నాయి కాబట్టి దీన్ని జాయింట్ కలెక్టర్ గారికి పంపుతున్నామని చెప్పారు. మేము అడుగుతా ఉన్నాం సిపిఐ పార్టీగా ఫుడ్ సేఫ్టీ అధికారిని, అంటే మీరు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి జిల్లా కలెక్టర్ గారు నెలకు 2 నెలలకు వచ్చేంత వరకు రిలయన్స్ వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అయినటువంటి సరుకుల్ని, కూల్ డ్రింక్స్ని, అలాగే పళ్ళ రసాలను, కూరగాయలను, పండ్లని వాళ్ళు ఎక్స్పైరీ డేట్ అమ్మి కుళ్ళిపోయిన వస్తువులు అంటే మేము ఊరుకోం. వీళ్ళు ఎవరైతే కల్తీ ఆహారము ఎక్స్పైరీ డేట్ అమ్ముతా ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, వాళ్ళని జైలుకు పంపించాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి యాక్టును ఉపయోగించి వాళ్ళని జైలుకు పంపాలని చెప్తా ఉన్నాం. ఈరోజు ఎంతో దుర్మార్గం బిల్లులు కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కల్తీ ఆహారం అమ్మే విషయం కాదు, ఈరోజు బిల్లులు మేము వసూలు చేస్తాం, ఈ బహిరంగ మార్కెట్లో మేము అమ్ముతాం, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడనేటువంటి ఒక దమ్మ పొగురుతో ఇలాంటి వ్యాపారానికి చేయడం అనేటువంటిది దీన్ని ఖచ్చితంగా మేము సిపిఐగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలాంటి ఎవరైనా అమ్మితే కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద మేము భౌతికంగా కూడా దాడులు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి చర్యలు తీసుకొని ఎవరు వీళ్ళొక్కడే కాదు, రిలయన్స్ స్మార్ట్ బజార్ కాదు, వీళ్ళ ఎవరమ్మినా ఇటువంటి చర్యలు తీసుకోవాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అవసరమైతే రేపు సోమవారం రోజున ఈ అంశం తేలకపోతే జిల్లా కలెక్టర్ గారికి కూడా రిటర్న్గా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. శీతల పానీయాలకు సంబంధించి ఈ నెల 9వ తేదీన ఎక్స్పైరీ డేట్ అయిపోతే 11వ తేదీన 10వ తేదీన 20 రూపాయలు, 11వ తేదీ 10 రూపాయలు, అంటే 100 రూపాయలు విలువ చేసేది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చెప్పేసి ఈరోజు 100 రూపాయలు విలువ చేసేదాన్ని 20 రూపాయలకి 10 రూపాయలకి అమ్మడము. దీన్ని స్వయంగా కొంతమంది కొన్ని తాగి వాళ్ళ అనారోగ్యానికి పాలయ్యి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయం దగ్గరికి మేము అనారోగ్యానికి గురైనామని చెప్పేసి రావడం జరిగింది. దీనిపైన మేము వెంటనే మీడియా ద్వారా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీ చేశారు. తనిఖీ చేసినటువంటి సమయంలో కూడా కల్తీ ఆహారము, కల్తీ శీతల పానీయాలు, అదేవిధంగా ఈరోజు ఎక్స్పైరీ డేట్ అయినటువంటివి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ చెప్పి వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోలేదు, వాళ్ళు అమ్ముడుపోయారు. ఇది కేవలం ఒక సామాన్యమైనటువంటి కొట్టు కాదు, ఈ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థ రిలయన్స్ సంబంధించినటువంటిది. ఉద్దేశపూర్వకంగా ప్రజల ప్రాణాలతో ఆహార ఉత్పత్తుల్ని ఇష్టానుసారంగా అమ్మి ప్రజల నుంచి క్యాచ్ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు కూడా నిన్న నైటు 70 ప్యాకెట్లు, 50 కిలోల ప్యాకెట్లు ఈరోజు ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఆ డేట్ని ఫుడ్ సేఫ్టీ అధికారులకు డబ్బులు ఇచ్చి అవి పక్కకు తరలించారు. ఈరోజు కూడా బ్రెడ్ ప్యాకెట్స్ ఈరోజు హాస్పిటల్ ఎదురుగానే ఉంది,
ఇక్కడ ఉన్నటువంటి అనారోగ్యానికి గురైనటువంటి వాళ్ళు అవి కొనుక్కొని తినడానికి కూడా ఉండేటువంటివి ఈరోజు ఎక్స్పైర్ డేట్ అయినాయి. ఈ విషయం పైన మా డోన్ పార్టీ సిపిఐ వాళ్ళ కౌన్సిలరు ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం, నేను జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇక్కడ తహసీల్దార్ గారు ఆఫీసు నుంచి ఆర్ఐ గారు రావడం జరిగింది. దీన్ని సీజ్ చేసినట్టు ప్రకటించడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇలాంటి కల్తీ ఆహారాన్ని అమ్మేవాళ్ళు లేదా ఎక్స్పైర్ డేట్ అమ్మేటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వీళ్ళ నుంచి నెలకు మామూలు వసూలు చేసేటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో అనేకమైనటువంటివి అమ్ముతూ ఉన్నారు. ఈరోజు ప్రతిదీ కూడా కల్తీ వ్యాపారము, కల్తీ సరుకు అయినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఎంత దుర్మార్గం, పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఉద్యోగస్తులు మధ్యతరగతి వాళ్ళు తీసుకునేటువంటి దాని మీద ఇంత దుర్మార్గంగా విచ్చలవిడిగా పట్టబదులు యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్పందించకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు స్పందించి సీజ్ చేశారు. సీజ్ చేసి తూతు మంత్రంగా వాళ్ళ మీద నేను డోన్ తహసీల్దార్ వారి ఆఫీస్లో మండల ఇన్స్పెక్టర్ పనిచేస్తున్నాను. ఈరోజు 13/12/2024 తేదీన రిలయన్స్ మార్ట్ నందు సిపిఐ పార్టీ వారు ధర్నా చేస్తున్నారు అని మా ఆర్డీఓ సార్ గారు మమ్మల్ని పంపించినారు. మేము ఇక్కడికి వచ్చేళ్ళకి ధర్నా జరుగుతుంది, ఇక్కడ ఎక్స్పైర్ డేట్ అయిపోయినవి పెట్టినారని చెప్పి ధర్నా చేస్తున్నందున మేము ఈరోజు ఈ షాపుని వాళ్ళ ఎదురునే లాక్ చేసి కీస్ తీసుకొని తర్వాత ఆర్డీఓ సార్కి సబ్మిట్ చేస్తాము. తర్వాత పై అధికారుల వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకోబోతున్నాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.